పొద్దున్నే కోడిగొయ్యకి ముందే మా అమ్మ చెప్పే అబద్ధం ఏందో తెలుసా? టైం 7 అయినా కూడా 10 అయింది లేవురా అని చెప్పడం. జీవితం అంటే అంతే మామ, అబద్ధాలతోనే స్టార్ట్ అవుతుంది. వీడియో ఒకటి చూపించి ఆడియో ఒకటి వినిపిస్తున్నాడు ఏంటి అనుకుంటున్నారా? అంతే మామ, జీవిత సత్యాలు ఎప్పుడు జీవితానికి సెట్ అవ్వదు. 5 minutes లో వస్తా అని చెప్పి గంట తర్వాత రావడం, ఇప్పుడే వస్తా అని చెప్పి ఈవినింగ్ రావడం మనకు సర్వసాధారణమే. అలాంటి ఒక చిన్న అబద్ధం చెప్పి ఫ్రెండ్ కోసం బెంగళూరు వచ్చాను. ఇంత చిన్న అబద్ధం చెప్పి ఇంత దూరం ప్రయాణం ఎందుకు చేసావరా అంటారా? ఫ్రెండ్ గారు బెంగళూరులో జాబ్ చేస్తుంటే ఎప్పటి నుంచో రమ్మంటుంటే ఇప్పుడు కుదిరింది నాకు ఇప్పుడు కుదిరిందంటే నేనేదో పీకేస్తున్నట్టు కాదు. నేను కూడా ఖాళీ ఉన్నోడు కూడా ఖాళీ కావాలా తిరగడానికి. నేను బెంగళూరు వెళ్ళంగానే ఫస్ట్ వెళ్ళాలనుకున్న ప్లేస్ పబ్బు. తాడి చెట్టు కింద నిలబడి నేను నీళ్ళు తాగినంటారా నైనా అంటే ఎవడైనా నమ్ముతాడా? అస్సలు నమ్మడు. పబ్బుకి వెళ్ళి నేను తాగలేదన్నా కూడా ఎవడు నమ్మడు. బెంగళూరులో ఎంత ఎండలున్నా మా తిరుగుడు మాత్రం మేము ఆపలేదు. ఎండ ముదిరితేనే వాన, వయసు ముదిరితేనే జ్ఞానం. అది మనకి ఎప్పటికీ రాదు. అమ్మాయిలు దూరంగా వెళ్ళి జాబ్ చేస్తే అక్కడ ఎంతమందితో తిరిగిందో అంటారు. అదే అబ్బాయి వెళ్తే బతుకు తెరుగు కోసం వెళ్ళాడు అంటారు. కానీ ఇద్దరు వెళ్ళేది ఫ్యామిలీ కోసమే. ఇక్కడ మారాల్సింది మాట కాదు, మన జ్ఞానం. సర్లే మామ, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశాను. బాబాయ్.